రామరాజు అయితే ధీరజ్తో నీకు నాకు ఏ సంబంధం లేదు, మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పేసి చెప్పగానే ఇక ధీరజ్ అయితే ఇక ఉద్యోగం కోసం అయితే వెళ్తూ ఉంటాడనమాట ఒక ఫ్రెండ్ సహాయంతో. ఇక క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడగడంతో ఇక బీటెక్ ఫైనల్ ఇయర్ అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక అతనైతే బుద్ధిగా చదువుకోకుండా మధ్యలో ఉద్యోగం ఎందుకు ఆపేసావు అని చెప్పేసి అడుగుతాడు ఇంటర్వ్యూ చేసి అతను. వీడు రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఖర్చుల కోసం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట వాళ్ళ ఫ్రెండ్, ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్. ఇంకా అతనైతే సారీ నేను ఉద్యోగం ఇవ్వలేను, ఎవరైనా చదువు పూర్తి అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, నువ్వు చదువుకుంటూనే లవ్ మ్యారేజ్ చేసుకున్నావంటే నీకు చదువు అంటే ఎంత విలువ ఉందో, జీవితం అంటే ఎంత బాధ్యత ఉందో నాకు అర్థమవుతుందని చెప్పేసి ఇక ఇంటర్వ్యూ చేసి అతనైతే అంటాడనమాట. ఇక ధీరజ్ అయితే సారీ సార్ ప్లీజ్ నాకు ఉద్యోగం కావాలి, ఒక్కసారి జాబ్ ఇచ్చి చూడండి సార్, చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను ప్లీజ్ సార్ అని చెప్పేసి బ్రతిమలాడతాడనమాట. ఇక అతనైతే ఒక్కసారి చెప్తే అర్థం కదా పో అని చెప్పేసి ధీరజ్ని అయితే తిట్టి అక్కడి నుంచి అయితే పంపిస్తాడనమాట. ఇక ధీరజ్ అయితే ఆఫీసులు, బార్లు, రెస్టారెంట్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం కోసం అయితే ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ ఎవరు జాబ్ ఇవ్వకపోవడంతో ఇంకా తన బాధ అంతా తన ఫ్రెండ్కి చెప్పుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. కష్టపడి పనిచేసి నా భార్యని నేను పోషించుకొని నాకు బాధ్యత తెలుసు నాన్న, నా కాళ్ళపై నేను నిలబడగలను నాన్న అని చెప్పేసి చెప్పాలనుకున్నాను, కానీ ఓడిపోతాను, మా నాన్న దృష్టిలో అసమర్థుడుగా మిగిలిపోతానని చెప్పేసి భయంగా ఉంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఏదేమైనా కూడా ఈ రోజు నుంచి నేను సంపాదించిన డబ్బుతోనే ప్రేమ నేను తిండి తినాలి, ఎంత ట్రై చేసినా కానీ ఒక్కళ్ళు కూడా జాబ్ ఇవ్వట్లేదు, నా వల్ల ప్రేమ కూడా మాటలు పడుతుంది, ఇప్పుడు పస్తులుండే పరిస్థితి చాచా అని చెప్పేసి ఇక దారి మధ్యలో ప్రేమ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక ధీరజ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటానని వెయిట్ చేయమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ధీరజ్. ఇంకా తర్వాత సీన్లో ధీరజ్ అయితే ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటే ప్రేమ మాత్రం ఒక కాఫీ షాప్లో వెయిటర్గా జాబ్లో జాయిన్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక అక్కడ అందరికీ సమోసాలు, కాఫీ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ కోసం ఎదురు చూసి ఇక ప్రేమ ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాడనమాట. ప్రేమని ఒక కాఫీ షాప్ దగ్గర చూశానని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పగానే కాఫీ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, అక్కడేం పని అని చెప్పేసి ఆ కాఫీ షాప్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట ఇక ధీరజ్. ఇక ధీరజ్ వెళ్ళేసరికి ప్రేమ అయితే కాఫీ షాప్లో సమోసాలు, పఫ్ఫులు సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఇక తనని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ధీరజ్. ఇక ఆ ధీరజ్ని అయితే ప్రేమ అయితే చూస్తుంది కానీ పెద్దగా పట్టించుకోదనమాట. ఇక కేఫ్ ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళి సార్ రేపటి నుంచి కాలేజ్ చూసుకొని ఈవినింగ్ కేఫ్కి వస్తాను సార్ అని చెప్పేసి అతనితో అయితే చెప్తుందనమాట. ఇక తర్వాత లోపలికి అయితే వెళ్ళి డ్రెస్ మార్చుకొని కాలేజ్ బ్యాగ్తో అయితే బయటకు వస్తుంది. ఇక ధీరజ్ అయితే సైలెంట్గా ఉండి ప్రేమతో పాటు బయటకు వస్తాడనమాట. ఇంకా ప్రేమ వచ్చి ధీరజ్ బైక్ అయితే ఎక్కుతుంది. ధీరజ్ ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను తీసుకొని వస్తాడనమాట. ఇక దారిలో ఒక చోట అయితే బైక్ ఆపి ప్రేమ మీద బాగా కోప్పడుతూ ఉంటాడనమాట. కాఫీ షాప్లో ఎందుకు పనిచేస్తున్నావు, నీకు జాబ్ చేయమని ఎవరు చెప్పారు, అంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక ప్రేమ అయితే ఏం చేయను, మీ నాన్నగారు ఏమన్నారో గుర్తులేదా, మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పేసి అన్నారు, మీ నాన్నగారి మాటలను నువ్వు తేలిగ్గా తీసుకుంటావేమో, నేను తేలిగ్గా తీసుకోలేను, నీకు ఆత్మాభిమానం లేదేమో కానీ నాకుంది, నువ్వు ఏ పని చేయకుండా మీ నాన్న మాటలను కూడా దులిపేసుకుంటావేమో కానీ నేను అలా కాదు, ఓ ముద్ద పడేస్తానని మీ నాన్న అన్నారు, ఆ మాటను కూడా నువ్వు పట్టించుకోకుండా వాళ్ళతోనే కలిపి తింటావేమో కానీ నేను నీలా కాదు, వాళ్ళతో కలిసి అస్సలు తినలేను, అందుకే జాయిన్ అయ్యానని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక ధీరజ్ అయితే నోర్ముయ్, నీకు తెలుసా మా నాన్న మాటలను పట్టించుకున్నానో లేదో నీకు తెలుసా, నేను ఆల్రెడీ అదే పనిలోనే ఉన్నాను, నేను ఉద్యోగం సంపాదిస్తాను, నిన్ను పోషిస్తాను, నువ్వెందుకు జాబ్లో జాయిన్ అయ్యావు అని చెప్పేసి అంటాడనమాట. ఇక ధీరజ్ మాటలకైతే ప్రేమ నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా నేను మాత్రం ఈ జాబ్ చేస్తాను, వచ్చిన డబ్బుతో మనం తిండి తిందాం, మన అవసరాలు మనం చూసుకుందాం అని చెప్పేసి అంటదనమాట. బుద్ధి లేకుండా మాట్లాడుకు, ఈ విషయం నాన్నకు తెలిస్తే బాధపడతారు, ఇప్పటికే మన వల్ల మా నాన్న చాలా మాటలు పడ్డారు, ఇప్పుడు రామరాజు గారి కోడలు కాఫీ షాప్లో పనిచేస్తుందని ఊరంతా తెలియాలా, అందరి ముందు మా నాన్న అవమానపడాలా, అందుకే ఈ జాబ్ మానేయని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాటకి ప్రేమ ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం, ఈ జాబ్ నేను చేస్తానంతే, ఎవరు చెప్పినా వినను అని చెప్పేసి అంటదనమాట. నాకు కోపం తెప్పించక ప్రేమ, నేను జాబ్ చేస్తానని చెప్పాను కదా, ఎదురు మాట్లాడకని చెప్పేసి అంటాడు. ఇక నేను అంతే గట్టిగా చెప్తున్నా, నేను జాబ్ మానేయను, నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తున్నావో నేను కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తున్నా, భర్తలాగా ఊహించుకోకు, నేను ఈ జాబ్ చేస్తానంతే, మర్యాదగా బైక్ తీస్తావా లేదంటే వెళ్ళిపోనా అని చెప్పేసి అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ప్రేమ.
ఇక ధీరజ్ అయితే వెనకాల బైక్ వేసుకొని ఇంత మొండి రాక్షసివి అంటే నా ప్రాణానికి ఎక్కడ తగిలావే అంతా నా కర్మ అని చెప్పేసి తల అయితే బాదుకొని ప్రేమను ఎక్కించుకొని ఇంటికైతే తీసుకొని వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్ళేసరికి అందరూ భోజనం చేస్తూ ఉంటారనమాట. చిన్నోడా ప్రేమ వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, అందరూ కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. ఇక ప్రేమ అయితే ఆకలిగా లేదత్తయ్య అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాట రామరాజు అయితే విని ఇక పట్టించుకోకుండా ఇక తింటూ ఉంటాడనమాట. వెళ్ళి వాడిని పిలవండి, మీరు పిలిస్తే వస్తాడని చెప్పేసి ఇక వేదవతి అనగానే అబద్ధాలతో మాయ చేసేవాళ్ళు బయట తినకుండా వస్తారా అని చెప్పేసి అంటాడనమాట రామరాజు. ఇక ఆ మాటతో ధీరజ్ ప్రేమ ఇంకా బాధపడిపోతూ ఉంటారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఎలా అనిపించింది? రామరాజు ధీరజ్ని ప్రేమని తిట్టడం నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.